రాజకీయ పార్టీల నాయకులకు వచ్చినటువంటి వాళ్లకు ముందుగా పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యువజన సంఘం, అదేవిధంగా 2019-24 వరకు సర్పంచులతో పాటు ఎంపీటీసీగా పనిచేసినటువంటి వీర్నపల్లి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిని. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు అనేక రకాలుగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం కీలక పాత్ర వహించిన దాంట్లో సర్పంచులు ఉన్నారు. ముఖ్యంగా 2019 సర్పంచుల ఎన్నికలు అయిన తర్వాత 2019 కోవిడ్-19 అనేటువంటిది వచ్చినప్పుడు కూడా అటువంటి సమస్యలు కూడా ఎదుర్కొని గ్రామాల అభివృద్ధిని ఏ మాత్రం కూడా తగ్గదని చెప్పి గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి సర్పంచులు వాళ్ళ కష్టాల ఫలితంగానే ఈరోజు గ్రామాలు పచ్చగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంవత్సరం పాటు చెక్ పవర్ లేక గ్రామాలలో మనం పనిచేద్దామంటే కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సొంతంగా జేబులలో నుంచి కూడా పైసలు పెట్టుకొని దాదాపుగా అప్పటికి సర్పంచ్ కాలం అయిపోయి సంవత్సరం కాలం అవుతుంది. గ్రామాలలో ఎక్కడి చేత అక్కడనే ఎక్కడి మొక్కలు అక్కడ ఎండిపోయి ఉన్నటువంటి పరిస్థితులలో మాపై ప్రజలు నమ్మకం పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు. ఈ గ్రామాలను అభివృద్ధి చేయాలి, చెక్ పవర్ ఉన్నా లేకున్నా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి చెక్ పవర్ అప్పటికి రాకుండా కూడా సంవత్సరం కాలం పాటు చాలా కష్టపడి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లా పనిచేసినటువంటి సర్పంచులు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు రాకుండా ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ మోసాన్ని చూస్తుంటే నిజంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలలో ఒకప్పుడు సర్పంచ్లు కావాలన్నా, ఎంపీటీసీలు కావాలన్నా భూస్వాములు, పెత్తందారులు, డబ్బులు ఈరోజు గ్రామాలలో సర్పంచ్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల నుంచి పరిస్థితులు మారినాయి. చదువుకున్నోడు కావాలి, పనిచేసినోడు కావాలి, ఒక వర్క్ మైండెడ్ ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవాలన్నటువంటి ఆలోచన పబ్లిక్లోకి వచ్చింది. పైసలు ఉన్నా లేకున్నా మన దగ్గర వర్క్ మైండెడ్ ఉన్నటువంటి వాళ్ళని గ్రామాలలో ఎన్నుకోవాలని ఆలోచన ప్రజల్లోకి వచ్చినప్పుడు దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి యువకులు కూడా ఈరోజు సర్పంచ్గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా చదువును పక్కకు పెట్టి ఉద్యోగ అవకాశాలు పక్కకు పెట్టి ఈరోజు మనం పుట్టినటువంటి గ్రామానికి సేవ చేయాలి, అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశం కొద్ది మాలాంటి ఎంతో మంది యువకులు ఈరోజు గ్రామాల కోసం కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు బిల్లులు రాకపోతే ఈరోజు నెక్స్ట్ జనరేషన్కు ఎవడన్నా సర్పంచ్ పోటీ చేయాలంటే ఇంకా కర్ణాకరణ పరిస్థితి కట్టున్నది, సాగర్ రమేష్ పరిస్థితి కట్టున్నది, ఇంకా సిగ్గులేక సర్పంచ్ అనే పరిస్థితిని ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వాల కుట్ర చూస్తే ఈరోజు యువకులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి సర్పంచులు కాకుండా కేవలం మళ్ళీ ఒకసారి భూస్వాములు, పెద్దందారులు, పైసలు నుండి గ్రామ పంచాయతీ సర్పంచులు చేసేటువంటి ప్రయత్నం కూడా క్లియర్గా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సర్పంచులకు పైసలు ఇస్తేనే వర్క్ మైండెడ్, నేను పని చేస్తా, గ్రామం కోసం అభివృద్ధి చేస్తా, పైసలు తీసుకుంటున్నటువంటి ఒక మైండ్, అటువంటి ఒక వర్క్ మైండెడ్ ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఈరోజు మనం పనిచేయలేనటువంటి పరిస్థితి, పనిచేసినటువంటి పైసలు తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. దాదాపుగా 5 సంవత్సరాలుగా పల్లె ప్రకృతి కార్యక్రమం కావచ్చు, అప్పటి వరకు గ్రామాలలో ఎక్కడ చెత్త అక్కడ ఉన్నది, ఎక్కడ మొక్కలు అక్కడ ఎండిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. అసలు ఒక్కొక్క శవాన్ని కాలబెడదామంటే కూడా లిస్టు లేనటువంటి పరిస్థితి. చెత్త వేస్తే అసలు ఎక్కడ చెత్త వేయాలో ఊర్లోనే పరిస్థితి లేకపోతే ఆ 3 బజార్ల కన్నా ఊళ్ళ కన్నా గ్రామ పంచాయతీలు కాలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు గ్రామాలకు ఈరోజు మన స్వాగతం ఏం పలుకుతున్నాయంటే చెట్లతో స్వాగతం పలికేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన పార్కులు ఈరోజు పల్లె ప్రకృతి వనాలని చెప్పేసి గ్రామంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా మనం పల్లెల్లో పార్కులు కూడా కట్టించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శివరాం కాలబెట్టడం, శ్మశాన వాటికలు డబ్బులు వచ్చినా రాకుండా కూడా అప్పుడు కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పెడితే కూడా శ్మశాన వాటికలు కట్టించారు, డంపింగ్ యార్డులు కట్టించారు, బిల్లులు వచ్చినా రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతుల కోసం రైతు వేదికలు కట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతి ఒక్క పనిలో కూడా సర్పంచుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక విషయం అన్నాడు, పేపర్ స్టేట్మెంట్లో చూస్తే ఒక్క మొక్క ఎండిపోయినా సరే సర్పంచ్ నోటీస్ ఇచ్చారు. మరి ఇప్పుడు సర్పంచుల యొక్క జీవితాలు ఎండిపోతుంది, మరి ఎవరికి ఇవ్వాలి నోటీస్, ఎవరికి ఇవ్వాలి? చెప్పినటువంటి అధికారులు ఎక్కడున్నారు? ఇప్పుడు కలెక్టర్ గారు ఎక్కడున్నారు? ఒక్కొక్కసారి 10% మీరు ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకోరు, 10% తీసుకొచ్చుకోరు, నేను మీకు బిల్లులు ఇప్పిస్తున్నటువంటి కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఆ కలెక్టర్ అది అధికారులు అది ప్రభుత్వాన్ని మాట నమ్మి మిత్రులు తీసుకొచ్చుకున్నాను 10% కాదు, మా పైసలు మాకు ఈరా అంటే కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కనబడుతున్నాయి. అట్లా అన్నటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు అన్నారు, అధికారులు అన్నారు,
అందరూ ఎంపీడీ ఒత్తిడి చేసారు. అటువంటి పరిస్థితులలో ఈరోజు సర్పంచులు పనిచేస్తే ఈరోజు బిల్లులు రాకుండా ఈరోజు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎన్నికల స్టేజ్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల పరిస్థితులు సర్పంచ్ కనీసం బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏదైనా స్పీచ్లు ఇచ్చుకుంటే ఈరోజు అధికారాన్ని మీద గద్దెనెక్కింది. దాదాపుగా 10 నెలల నుంచి కూడా ఈరోజు సర్పంచుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. గత ప్రభుత్వం మేము ఇస్తలేదు కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కింది. దాదాపు చాలా మంది నాకు మా రమేష్ అని చెప్పినట్టుగా చాలా మంది సర్పంచులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంటుంది మాకు సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి సర్పంచుల పరిస్థితి ఈరోజు ఏం రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దాదాపుగా ఇన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తే దాదాపుగా ఏ పార్టీ కానీ ఏ అధికారి కానీ వచ్చినటువంటి పాపన పోలేదంటే ఈరోజు సర్పంచుల యొక్క పరిస్థితిని ఏ విధంగా దిగదారుస్తున్నారు, ఏ మెసేజ్ ఇస్తున్నారు ఈరోజు గ్రామాలకు. సర్పంచులకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తున్నారా, లేకపోతే సర్పంచులకు ఉన్న గౌరవాన్ని పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చేస్తున్నారా? రేపు ఎవరైనా అప్పి పని ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా పని చేయి కాంట్రాక్ట్ సర్పంచ్కి పని అంతే ఈ చెప్తే పని ఈనే పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితికి ఈరోజు మన సర్పంచుల యొక్క హోదాను దిగజార్చేటువంటి ప్రయత్నం క్లియర్గా ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా గతంలో బీఆర్ఎస్ ఇవ్వకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతారు, బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపుతారు. దయచేసి సర్పంచ్లకు నేను చెప్పేది, మిమ్మల్ని పార్టీలను చూసి మీ గ్రామాలలో ఎవరు ఓట్లు వేయలేరు. సర్పంచ్ పలానా కరుణాకర్ అన్న జెన్యున్ క్యాండిడేట్ పనిచేస్తాడని, రమేష్ అన్న పనిచేస్తాడని, ఇంకో అన్న పనిచేస్తాడని తెలిసింది. దాదాపు మీ బిల్లులు రావాలంటే మీ బిల్లుల కోసం పార్టీలను పక్కన పెట్టండి. అందరూ ఏకతాటి మీకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్టీలు ఏమైనా ఉండదు, మీ పార్టీల తప్ప 100% ఎవడు మీ పార్టీలను చూసి ఓటు వేయలేడు. 100% మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసే ఓటేసి కాబట్టి మీరు వ్యక్తిగతంగా బయటకు రావాలి. ఎందుకంటే ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం కుట్రలు ప్రతి ఉద్యమంలో ఉంటాయి. ఈ ఉద్యమంలో కూడా ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కూడా ప్రయత్నం ఉంటుంది. మన దగ్గర కూడా జరుగుతుంది, క్లియర్గా కనబడుతుంది. కాబట్టి దయచేసి రానటువంటి సర్పంచులకు నేను చెప్పేది ఒకటే, మీ పార్టీలను పక్కకెట్టండి. మీ వ్యక్తిత్వాన్ని మీ అస్తిత్వాన్ని ఈరోజు కోల్పోయేటువంటి పరిస్థితులకి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. కాబట్టి మీ అస్తిత్వాన్ని మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అన్న మీరు పార్టీలను పక్కకెట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కార్యాచరణ ఏదైతుందో ఆ కార్యాచరణలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒక్క నెల జీతం రాకపోతుంటారా ఎమ్మెల్యేలు అయితే? అటువంటిది దాదాపు 3-4 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే మరి సర్పంచ్లు ఎట్లుకుంటారు? ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాదా? వీళ్ళు అడగాలని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. గతంలో ప్రభుత్వాల దగ్గరికి సర్పంచ్లు పోయేది ఏదైనా పని ఉందనంటే ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే మినిస్టర్ దగ్గరకు పోయి సార్ మా గ్రామానికి ₹1,00,000 50,000 పని అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేను మినిస్టర్ను అడిగేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు సర్పంచ్ల పైసలే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ ప్రభుత్వం తింటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. మన పైసలు వాళ్ళు తింటారు. ఒకప్పుడు మన వాళ్ళ దగ్గర పోయి పైసలు మా ఊరుకు ₹1,00,000 2 లక్షలు బోర్డుకు ఐమాక్స్ లైట్ కలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన పైసలే మనకు రావాల్సిన సర్పంచ్లకు రావాల్సిన పైసలు ఎమ్మెల్యేలు మినిస్టర్ తింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాలకులు మీ విధానాలను మార్చుకోండి. ఏ పార్టీ అయినా సరే మీ విధానాలను మార్చుకొని సర్పంచ్ల పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి DYFIగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్లే ఉద్యమం జరుగుతుంది అన్నటువంటి వాదన కూడా ఇందాక చెప్పారు. ఎస్, సిరిసిల్ల ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభ జరిగింది సిరిసిల్లలే, నక్సలైట్ ఉద్యమం జరిగింది సిరిసిల్లలే, తెలంగాణ ఉద్యమం జరిగింది సిరిసిల్లలే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవ్వమనంటే ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు కొట్లాడి సాధించింది కూడా సిరిసిల్లలే. అట్లా కొట్లాడడం వల్లనే రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చింది. ఎస్, ఇప్పుడు సర్పంచుల బిల్లుల కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఉద్యమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కావాలి. మనం సిరిసిల్ల జిల్లా సర్పంచులు చైతన్యవంతులని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మీ ఉద్యమాన్ని పోరాటాన్ని ఉధృతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర గల గ్రామాలను పాలించిన మీరంతా. కాబట్టి మన గ్రామాల చరిత్రను మన జిల్లా చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి మన యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి మన పెండింగ్ బిల్లులు వచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మీరు చెప్తే ఒక 50 మంది వస్తారు మీ గ్రామాలకి. ఎందుకంటే మీరు అందరూ పనిచేసినటువంటి వాళ్ళే.
ఒక పెద్ద ఎత్తున ఒక భారీ ప్రదర్శన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మీ సర్పంచులు ఒక 50 మందిని తీసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక భారీ ప్రదర్శన చేసి మీ ఉద్యమాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడం కోసం ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా మినిస్టర్లకు ఒక పెద్ద తలనొప్పి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక ఉద్యమ కార్యాచరణ అఖిలపక్షం అందరూ కూడా ఆలోచించి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ఉద్యమ బదులను తెలియజేస్తూ ముగిస్తున్నాను.